రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అందమైన రంగవల్లులతో ఇళ్లన్నీ ఇంద్రధనస్సులను తలపించగా బంధుమిత్రులతో ఆనందాలు మిన్నంటాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకోగా పతంగుల పండుగలు జోరుగా సాగాయి. పండుగను పురస్కరించుకొని పలుచోట్ల ఎడ్లబండ్ల పోటీలు జరిగాయి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన వేళ లోగిళ్లన్నీ సంక్రాంతి కాంతులు వెదజల్లాయి. చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగవల్లులలో గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు, పూలు చల్లారు. బంధువులంతా ఒక్కచోట చేరి పిండి వంటలు, విందు భోజనాలతో ఉత్సాహంగా గడిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మట్టి కుండలో పొంగలి వండారు. పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి వేడుకలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పతంగులు ఎగరేసి సందడి చేశారు. చిన్న పిల్లలకు గాలిపటాలు పంచారు. వేడుకల్లో భాగంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. అటు జిల్లాల్లోనూ పండుగ శోభతో ఇల్లు కలకలలాడాయి. మంచిర్యాల జిల్లా మందమరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలోని భారీ హనుమంతుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రేన్ పైకి ఎక్కి పాలాభిషేకం, భారీ మాల సమర్పించారు. మందమరి ఎస్ఐ రాజశేఖర్ చిన్నారులకు పతంగులను పంపిణీ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారికి విశేష అలంకరణలు జరిపారు. గర్భగుడిలో చెరుకు గడలు, కొబ్బరి మొక్కలు, గాలిపటాలతో అలంకరించారు. జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లం, నువ్వులు పంచుకున్నారు. సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సంక్రాంతి పురస్కరించుకొని ఎడ్ల పందాలు నిర్వహించారు. పందాలను తిలకించడానికి భారీగా ప్రజలు తరలిరాగా గెలిచిన వారికి బహుమతులు అందించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరులోనూ రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి దంపతులు ఎడ్ల బండిపై సవారీ చేసి సందడి చేశారు.